మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు ట్రస్ట్ స్వర్ణభారతి ట్రస్ట్ గురించి మాట్లాడడానికి సర్వేపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. భారతదేశ ఉపరాష్ట్రపతి శ్రీ జగదీష్ ధన్కడ్ గారు వస్తున్నారు. మన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు ఆయన 23 వసంతాల సేవా ప్రస్థానం. దీంట్లో ఇది శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు సెంటర్ ఫర్ రూరల్ డెవలప్మెంట్ సెంటర్ని ఆయన ఆయన చేతుల మీదుగా ఇనాగ్రేట్ చేస్తున్నారు. ఇది ఈ స్వర్ణభారతి ట్రస్ట్ ఇంకెక్కడ మనం ఊహించింది దేశంలో ఆయన ఇటు హైదరాబాద్లో, ఇటు విజయవాడలో, ఇక్కడ వెంకటాచలంలో, సర్వేపల్లి కాన్స్టిట్యున్సీలో ఆయన పుట్టిన గడ్డ మీద ఆమె దీపమ్మ సేవలు అనిర్వచనీయం. ముప్పవరపు దీపమ్మ ఆయన డాటర్. వాళ్ళకి ఆ కుటుంబానికి స్నేహితులు, వెల్ విషర్స్ అందరూ సహాయ సహకారాలు అందించటం. ఈరోజు ఎంతమందికి ఇక్కడ ఒక పక్కన హర్ష స్కూల్ ఒకటి, ఇక్కడ ఈ సెంటర్ ఒకటి, మెడికల్ ఎయిడ్ సెంటర్స్, ట్రైనింగ్ సెంటర్స్, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఒకటనే కాదు. అట్లే ఆయన వెంకయ్యనాయుడు గారు కేంద్ర మంత్రిగా ఉపరాష్ట్రపతిగా ఉన్నప్పుడు కూడా మాకు ఈ కాన్స్టిట్యున్సీలో వెంకటాచలం మండలం అనేక ఇన్స్టిట్యూషన్స్, ఒక దివ్యాంగులకి ఒక ఇన్స్టిట్యూషన్ కానీ, ట్రైనింగ్ సెంటర్స్ కానీ, ఇవన్నీ నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ దాదాపు 5 సెంటర్స్ మాకు తెచ్చాడు. సో సర్వేపల్లికి, నెల్లూరు జిల్లాకి, ఆంధ్రప్రదేశ్కి ఆయన వెంకయ్యనాయుడు గారు స్థానికుడు కావటం మాకు రాష్ట్రానికి అదృష్టం, జిల్లాకి, మా నియోజకవర్గానికి ప్రత్యేకంగా. వెంకయ్యనాయుడు గారికి మీకు ఉన్న అనుబంధం? వెంకయ్యనాయుడు గారు మేము అందరం బిఫోర్ 83 ఎన్టీ రామారావు గారు రాజకీయాల్లోకి రాకముందు, తెలుగుదేశం పార్టీ పెట్టకముందు అందరం జనతా పార్టీ, మా నాయన జిల్లా జనతా పార్టీ అధ్యక్షుడు, అందరం కలిసి దాంట్లో ఉన్నాము. ఆ తర్వాత తెలుగుదేశం వచ్చిన తర్వాత మేము తెలుగుదేశంలోకి వచ్చాము. ఆయన భారతీయ జనతా పార్టీలో కంటిన్యూ అయ్యాడు. ఈరోజు ఆ స్థాయికి, రెండవ ప్రథమ పౌరుడు స్థాయికి ఎదిగాడు ఆయన వెంకయ్యనాయుడు గారు. సో ఆయనతో ఒక సపరేట్ అటాచ్మెంట్. మా ఫాదర్ శ్రీనివాసమల్ రాజే అంటారు. శ్రీనివాసమల్లో దగ్గర నుంచి, జనతా పార్టీ దగ్గర నుంచి, యాంటీ కాంగ్రెస్ దగ్గర నుంచి అన్ని విధాలా కలిసి పెరిగాం. ఆయనతో ఒకసారి ఫ్రెండ్షిప్ చేస్తే వదులుకోలేరు అంటారు. అందుకే ఆయనకి రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా స్నేహితులు, ఆయన శ్రేయోభిలాషులు దేశవ్యాప్తంగా ఉన్నారు. సో ఈరోజు 23 వసంతాలు పూర్తి చేసుకుని కంగ్రాట్స్ చేయగలరు. అందుకే ఈరోజు స్వర్ణభారతి ట్రస్ట్ 23 సంవత్సరాలు పూర్తి చేసుకోవటం, ఈరోజు పెద్ద ఎత్తున ప్రోగ్రాం జరుగుతుంది. రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గారు కూడా వస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.